మిత్రులారా, నిన్న నేను 2 లీటర్లు మస్టర్డ్ ఆయిల్ కొన్నాను ఒక షాపింగ్ మార్కెట్లో. కొంటే ఆ మార్కెట్లో ఉన్న ఆ షాపింగ్ మాల్ ప్యాకెట్ ఉంది కదా, దానిపై రేటు 230 రూపాయలు ఉంది. చూడండి, 230 రూపీస్ ఉంది. అది 2 ప్యాకెట్లు 450 రూపాయలు అవ్వాలి. అది నేను బిల్లింగ్ చేసేటప్పుడు చూశాను, వాళ్ళు 2 లీటర్లకేమో 342 రూపాయలు మాత్రమే. చూడు, ఇక్కడ హైలైట్ చేశాను నేను. సలోని కచ్చిదాని మస్టర్డ్ ఆయిల్ ఒక్కొక్క ప్యాకెట్ 171 రూపాయలు లెక్క. చూసారా, ఆ డేట్ కూడా నిన్న 16వ తారీఖు. చూసారా, ప్యాకెట్ పైన 230 రూపాయలు లాగా ఉంది, కానీ యాక్చువల్గా దాని బిల్డింగ్ తల వాల్యూ రేట్ వచ్చేసి 171 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 59 రూపాయలు డిఫరెన్స్ ఉంది. మనం అనుకుంటాము షాపింగ్ మాల్కి వెళ్తే మనకి డిస్కౌంట్ ఇస్తారు, మనం ఎక్కువ కొంటే బాగుంటుందని మనం కొంటాము. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ప్యాకెట్లో వాళ్ళు ఎక్కువ రేట్ రాపించేసి తర్వాత డిస్కౌంట్ ఇచ్చామని తక్కువ రేట్ చేసేసి మనకి ఇంకా ఎక్కువ సార్లు మనం అదే షాపింగ్ మాల్కి అదే దుకాణంకి వెళ్ళాలని మనకేమనిపిస్తుంది అంటే మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇంత ఎక్కువ డిస్కౌంట్ అవ్వాలి ఎవరు కదా అనుకున్నారు. మనం చిన్న షాపులకి వెళ్ళము, వాళ్ళు అన్ని సామాన్లు ఉండవు కాబట్టి మనము. కానీ యాక్చువల్గా చిన్న షాపులకి వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఇదే తక్కువ రేటుగా అమ్ముతారు. కానీ మనం అనుకుంటాము వాళ్ళు డిస్కౌంట్ బోర్డులు ఏమి ఉండవు కాబట్టి మనం వాళ్ళు తక్కువ రేటు మంచి క్వాలిటీ ఉంటుంది అనుకుంటాం. కానీ షాపింగ్ మాల్కి వాళ్ళు ఎక్కువ క్వాలిటీ ఎక్కువ సామాన్లు మంచి క్వాలిటీ ఇస్తారు అనుకుంటాం. కానీ ఇదంతా మన భ్రమ. యాక్చువల్గా అయితే రేట్లు ఎక్కువ ప్రింట్స్ చేస్తున్నారు, కానీ దాని రేట్లు మాత్రం తక్కువ ఉంటాయి. కానీ డిస్కౌంట్ అనే పేరు మీద తర్వాత బిల్ మీద కూడా యూ హ్యావ్ సేవ్డ్ 180 రూపీస్ వస్తుంది. అంటే ఎవరైనా చూస్తే అది 118 రూపాయలు సేవ్ అయిందా అంటే ఆశ్చర్యపోతారు. కానీ ఇదంతా స్ట్రాటజీ, ఇదంతా మన భ్రమ. వాళ్ళకి మనం డిస్కౌంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఎంత రేటుగా ఉంటున్నా తీసుకుంటున్నారు అంతే. కానీ మనం ఏమనుకుంటామంటే డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, ఇది మామూలు దుకాణానికి వెళ్తే డిస్కౌంట్ అని పేరు మీద ఇవ్వటం లేదా. మామూలు దుకాణానికి వెళ్తే వాళ్ళు డిస్కౌంట్ అని పేరు మీద ఎవరు, కానీ వాళ్ళు చెప్పే రేటు తక్కువ చెప్తారు. కానీ ఇక్కడ రేటు చెప్తున్నారు, ఎక్కువ రేటు చెప్పేసి డిస్కౌంట్ ఇస్తామని మనం చెప్తున్నారు. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే పబ్లిక్ కూడా తెలియాలి. మనం చాలా బిజీగా ఉంటున్నాం పనులన, మనం వేగంగా మన పనులు అయిపోవాలని మనం షాపింగ్ మాల్కి వెళ్ళిపోతుంటాం. కానీ అక్కడ షాపింగ్ మాల్ వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. మనం ఏదో అనుకుంటాం, ఏదో డిస్కౌంట్ జరుగుతుంది ఏదో అనుకుంటాం, కానీ యాక్చువల్గా డిస్కౌంట్ ఏం లేదు. మనకి ఎంత కావాలో అంతే కొనాలి. డిస్కౌంట్ వస్తుందని ఎక్కువ కొనడం చేసామంటే మన ఖర్చులు పెరుగుతాయి తప్ప ఇంకేమీ లాభం లేదు. జై హింద్, జై భారత్.